Subscribe and share my channel Sudarsana. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఉగాది పంచాంగ శ్రవణమును చేద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితములు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు వృశ్చిక రాశి యందు ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కళత్ర స్థానమునందు గురుడు తామ్రమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా చతుర్థ స్థానమునందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు పంచమ ఏకాదశ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. సప్తమ స్థానమునందు గురుని సంచారం కారణంగా ఈ రాశివారికి యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి, ఉద్యోగంలో విజయాలను సాధిస్తారు. కొత్త భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంతో సానుకూలంగా ఉంటాయి. మంచి చాకచక్యంతో కార్యాలను చక్కబెడతారు. ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ జీతం కలిగిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలలో కృషి చేసి ఆదాయం పొందటానికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఎక్కువగా కష్టపడవలసి రావచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. కొంతకాలంగా ఆలస్యమవుతున్న న్యాయపరమైన విషయాలు ఈ సంవత్సరం ఒక కొలిక్కి రావచ్చు. సమృద్ధికి లోటు లేదు, కానీ ఎదుగుదల అయితే సామాన్యంగా ఉంటుంది. పై అధికారులతో సంయమనం పాటించడం చాలా అవసరం. రాహుకేతువుల సంచారం వలన ఈ సంవత్సరం వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. సంతానం విషయంలోనూ వారి చదువుల గురించి వీరికి కొంతవరకు మనస్తాపం ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకు ఆదాయ వనరులు చాలా బాగున్నాయి. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో కంటే వీరికి ఈ సంవత్సరం చాలా మెరుగుగా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో 3 నెలలు కొంత శ్రమించిన తరువాత అన్ని వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. భగవద్ధ్యానం వీరికి మేలును కలగచేస్తుంది. రుద్రాభిషేకం చేయించుకోవటం, విష్ణు సంబంధ స్తోత్రాలను పఠించడం వలన వీరికి మంచి జరుగుతుంది. విశాఖ 4వ పాదం వారికి ఉద్యోగంలో విజయం కలుగుతుంది. అనురాధ నక్షత్రం వారికి ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం వారికి కార్యసిద్ధి కలుగుతుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు సామాన్య ఫలితాల నుండి మెరుగైన ఫలితాలకు అవకాశం ఉంది. గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన, శివారాధన, ఆంజనేయ స్తోత్రములు పఠించడం వలన వీరికి మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9గా చెప్పబడుతోంది. సర్వే జన సుఖినో భవంతు. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.